ఉన్నటువంటి పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలుగు భాషకి రెండు కళ్ళుగా చెప్పాలి, ఖచ్చితంగా మనం చెప్పాలండి. వాళ్ళు కనుక లేకపోతే ఈ సమావేశాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ జరగవు. చాలా కష్టమైనటువంటి విషయం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉంటారో చంద్రబాబు నాయుడు గారితో అలాగే ఉంటారు, జగన్ తోటి అలాగే ఉంటారు. అందరితో కూడా తలలో లాలుగ్గా ఉండి తెలుగు సాహిత్యం కోసం, తెలుగు భాష కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి ఆయన ఇక మండలి బుద్ధప్రసాద్ గారు. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల వారు ఆయన్ని గౌరవిస్తారు. ఆ పంచికట్టు, ఆ చొక్కా, ఆ తెలుగు జాతికి, తెలుగు ప్రతిబింబానికి, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే అండి, తెలుగు భాషకి ఎన్టీ రామారావు గారు అనగానే తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది అని ఆయన మహానుభావుడు అలాగా అన్నాడు. ఆయన టైంలో తెలుగు జాతి, తెలుగు సంస్కృతి బాగా పెరిగింది. తర్వాత రామోజీరావు గారు వచ్చేటప్పటికల్లా ఆయన ఈనాడు పేపర్లో మీకు తెలీదు వాల్ పోస్టర్ రాసేవాడే కదా, ఆయన గోడ పత్రిక అని రాసేవాడు. టెలిఫోన్ అని ఎక్కడ రాసేవాడు కాదు రామోజీరావు గారి పేపర్లో, దూరవాణి అని రాసేవారు. ఏదో రకంగా తెలుగుని బతికించడం కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీని కూడా స్టార్ట్ చేసేసి తెలుగు భాష మీద పెద్ద సంస్కృతిని దాంట్లో ఎక్సైజ్ చేశాడు ఆయన మహానుభావుడు. అలాంటి రామోజీరావు గారు వేదికగా ఇక్కడ చెరుకు రామోజీరావు గారి పేరుతో ఇక్కడ వేదిక పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనమేమో ఇక్కడ పట్టించుకోవట్లా. అమెరికాలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా ప్రతి శనివారం ఆదివారం పిల్లలకి తెలుగు పాఠాలు నేర్పడానికి ప్రత్యేకమైన క్లాసులు పెట్టి పిల్లలందరినీ ఇక్కడ పంపిస్తున్నారండి, అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబీకులందరూ కూడా. మనమేమో ఇక్కడ మన సొంత భాషని చులకను అర్థం కాదు, భయం లేకుండా పోవటము, భక్తి లేకుండా పోవడం తెలియదు. మా పిల్లలు కూడా హైదరాబాద్లో చదువుతున్నారు. నేను మొన్న కేకలేసి వాళ్ళని గట్టిగా మందలించి తెలుగు ప్రతి శనివారం ఆదివారం చదువుకునే బాధ్యతగా నేను చేస్తున్నాను. ఎంతవరకు చేయగలుగుతాను. నిన్న కాక మొన్న మన అన్స్టాపబుల్ కార్యక్రమంలో బాలకృష్ణ గారు చేసిన దాంట్లో నాకు చాలా ముచ్చటేసింది. మన అల్లు అర్జున్ పాప ఆ అమ్మాయి సంస్కృతంలోనూ తెలుగులోనూ పద్యం పాడింది. ఇలాగా తెలుగు మీద మనకు ఆ భాషాభిమానం, ప్రేమాభిమానం, సంస్కృతి ఉండకపోతే చాలా కష్టం. ఇక ముందు తెలుగు జాతి నిజంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇందాక మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు చక్కటి మాట, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని 2 రాష్ట్రాల్లో తెలుగు జాతి ఉందని చెప్పి ఆయన పాడని చెప్పారు. చక్కటి మాట. నేను ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన వెంకయ్యనాయుడు గారు చెప్తుంటారు సభల్లో, తెలుగు మన మాతృభాష ఏమో కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష ఏమో కళ్ళజోడు లాంటిది అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పేది చాలా కరెక్ట్ మాట. ఇప్పటికి కూడా పెద్దలకి, పిల్లలకి అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా మీ పిల్లలకి తెలుగు ప్రత్యేకించి ప్రైవేట్గానే చెప్పించండి, వారానికి 2 రోజులైనా తెలుగు చెప్పించండి అనేది ఒక పద్ధతిగా, బాధ్యతగా తల్లిదండ్రులందరికీ కోరుకుంటూ ఇలాంటి సభలో మాట్లాడే అదృష్టాన్ని కలగజేసినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి మరొకసారి నమస్కారాలు చెప్తూ నమస్కారం.